ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ పకోడా ఏ విధంగా అనేది చూద్దాము. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని ఈ టైప్లో కోసుకున్నాండి. ఇవేమో ఆనియన్స్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలనేమో కొద్దిగా నైస్గా కట్ చేసుకున్నమాట. నేను ఈ టైప్లో కనిపిస్తున్నాయి కదండి మీకు, ఆ టైప్లోని. ఇప్పుడు నేను సాల్ట్, దీనికి సరిపడగా ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకున్నాండి. దాని తర్వాత 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు లైట్గా జీలకర్ర అనేది వేసుకుంటున్నాండి, ఇది అడిషనల్ టేస్ట్ కోసం. ఇప్పుడు నేను ఒక రెమ్మ కరివేపాకు అనేది కూడా వేసుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని ఫస్ట్ మనం బాగా మంచి కలపాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, లేదంటే లేదండి. హోల్ ధనియాలు అంటారు కదా, ధనియాలు అట్లాగా, లేదంటే లేదు. ఓకే, మీకు నచ్చితే వేసుకోవచ్చు. దీన్ని గట్టిగా పిసకాలి, ఒకటి గుర్తుంచుకొని పిసికితే దీంట్లో ఉండి వాటర్ మొత్తం వస్తుంది అన్నమాట. ఓకే అండి, ఈ టైప్లో కలుపుకోవాలి వాటర్ వచ్చేంత వరకును. ఇప్పుడు దీంట్లో ఓన్లీ శనగపిండి అండి, ఇది నేను శనగపప్పుని ఎండబెట్టి పెట్టుకున్నది అన్నమాట ఇది. ఓకే, మీకు కావాలనుకుంటే రెడీమేడ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని చాలా గట్టిగా నిలుపుకుంటూ వేసుకోవాలి. అసలు ఇందులో వాటర్ అనేది వేయకూడదు. దీన్ని ఈ టైప్లో కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెడితే వాటర్ అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ టైప్లో కలుపుకోవాలన్నమాట. అంటే ఈ టైప్లో పొడిగా కలుపుకోవాలండి, వాటర్ అనేది ఎక్కువ లేకుండా. ఓకే, నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయల నుంచి వాటర్ వచ్చింది. మీకు ఏమైనా వాటర్ తక్కువ అయితే కొద్ది వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ అనేది గరం అయింది. నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను ముగ్గుల్లోని. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో స్లోగా వదలాలండి. ఈ టైప్లో కొద్దిగా స్లోగా అనేది వదలాలి. చూసారు కదా, ఈ టైప్లో నేను వేసుకుంటాను. ఈ టైప్లో మీకు చెయ్యితోని చిన్న పీసుల కింద అనుకుంటూ వేయండి. మీరు ఈ టైప్లో చెయ్యితో చిన్న పీసుల కింద అనుకుంటూ వేస్తే గడ్డలు అనేది ఎక్కువ రావాలన్నమాట. చూసారు కదా, నేను ఫస్ట్ ఒక ట్రిప్ అనేది వేసుకున్నాను, ఇంకా 2వ ట్రిప్ వేసుకోలేదు. నేనైతే 2 ఆయిల్ కింద కలుపుకున్నాను. ఓకే, ఈ టైప్లోని రావాలన్నమాట మీకు. అంటే ఇందులో ఏమైనా పెద్దగా గడ్డలా కనిపించినాయి అనుకోండి, మీరు దీన్ని ఇట్లాగా గంటతో ఇట్లా అనుకుంటే అవి చిరిగిపోతాయి అన్నమాట. ఓకే, ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కలుస్తాను. చూసారు కదండి, ఈ టైప్లో మంచి ఫ్రై అయినప్పుడు ఇప్పుడు దీంట్లోని పచ్చిమిరపకాయ చిలుకలు అనేది వేసుకున్నాను నేను. దీనిపైన కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఒక మిర్చి అనేది డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఈ టైప్ వేసుకొని నేను ఒక దాంట్లో తీసుకుంటున్నాను. నేను తీసుకొని తర్వాత వేస్తాను. చూసారు కదండి, గుమ్మలాడే ఆనియన్ పకోడా రెడీ. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ ఇటువంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.